రేపు రాత్రి 12 గంటల తర్వాత వృశ్చిక రాశి వారికి కొడితే కుంభస్థలమే. వీరి జీవితం నక్క తొక్క తొక్కినట్లుగా మారబోతోంది. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగానే ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి. వృశ్చిక అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. వీరిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశి వారి రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయట పెట్టారు. ఇతరుల విషయాలు అయితే వీరు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు వీరు విలక్షణమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. వృశ్చిక రాశి వారిని దైవబలం రక్షిస్తుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక్క వ్యవహారంలో నైతిక విజయాన్ని కూడా సాధిస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలు ఉంటాయండి. ఆత్మీయులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని కూడా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మరింత శుభప్రదమైన కాలం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసే అధికారులు మన్ననలు కూడా పొందుతారు. స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధి బాటపడతారు. ప్రారంభించిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కీలకమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. 6వ రాశిలో కుజుడు వలన భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి. పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి. దైవబలం విశేషంగా ఉంటుంది కనుక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. బుద్ధిబలంతో సమస్యలు దూరం అవుతాయి. అష్టమంలో రవి గ్రహ అనుగ్రహం పొందాలి అంటే సూర్య శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది చేకూరుతుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి రేపు రాత్రి 12 గంటల నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో ఊహించని రాజయోగాన్ని పొందబోతున్నారు. అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో అశుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందిన వారికి ఆర్థికంగా ఈ నెలలో మీకు కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. మీకు డబ్బు కలగవచ్చు, అయితే ఆర్థిక వ్యయం కారణంగా మీరు కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొనవచ్చు. కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు, అపార్థాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయంలో చాలా మేలు అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నింటి నుండి పూర్తి విముక్తి మీకు లభిస్తుంది. వ్యాపారవేత్తలు అనేక ఆలస్యాలు మరియు తక్కువ వ్యాపారాన్ని కూడా ఎదుర్కొంటారు. ఫలితంగా వారు ఆర్థిక నష్టాలు లేదా భారీ ఖర్చులు కూడా ఎదుర్కొనవచ్చు. ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మరియు ఎటువంటి ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు అనేవి కూడా మీరు తీసుకోవద్దు. గతంలో మీరు చేయాలనుకున్నటువంటి స్థిరాస్తి సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉన్నట్లయితే ఈ నెలలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దాని కారణంగా ఆర్థికంగా మీకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. విద్యార్థులు తమ విద్యపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనబడుతుంది కనుక వారికి కొంచెం సాధారణ సమయం ఉంటుంది. ఆవేశానికి లోను కాకుండా చదువుపైన శ్రద్ధ పెట్టడం, అలాగే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వలన చదువు అనుకున్న విధంగా సాగుతుంది. భవిష్యత్తులో మెరుగైన ఫలితాన్ని సాధించడానికి ఇవి మీకు సహాయపడతాయి కనుక మీరు ఎదుర్కొనే అడ్డంకులతో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే మీరు అసలు కోల్పోవద్దండి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, మీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు అనేవి కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోవచ్చు. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదండి. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి ఇది కారణమవుతుంది. వృశ్చిక రాశి వారిలో బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది. ధైర్యసాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలు వీరు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా వస్తాయి.
వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. స్వజనులతో విరోధము కారణంగా వీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు. ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వం వీరికి ఇబ్బందులు గురిచేస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిలో ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు అనేక వ్యాపారాలు విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి యొక్క తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మరియు విలువలకు కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఈ రాశి వారి సమయంలో జ్యోతిష్య పరిహారాలు చేయాల్సి ఉంటుందండి. అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. వృశ్చిక రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు అదృష్టపు రంగు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత కూడా పెరుగుతుంది. వీలున్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి. శుభతిథులున్న రోజులు, మహాశివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. గాయాలు కాకుండా చాలా జాగ్రత్త వహించండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.